అన్న ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా నేను చాలా మిస్టేక్స్ చేశానన్న. మంచి కాలేజ్ని నేను చూస్ చేసుకోలేదు అండ్ ఆర్డర్లో పెట్టుకోలేదు అండ్ కొన్ని యూనివర్సిటీస్ని కొన్ని కాలేజ్ని మిస్ చేశాను, ఫ్రీజ్ చేశాను. సో ఇప్పుడు ఎలా ఏంటి అని అడుగుతున్నారు. సో సింపుల్ థింగ్ సుత్తి లేకుండా చెప్తున్నాను. సో వన్స్ మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత మీకు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అని 13th జూలై 2024 మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు 50 కాలేజ్ పెట్టుకుంటే అవి రిమూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, ఏదో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో డోంట్ వరీ, టెన్షన్ పడొద్దు. కానీ మళ్ళీ చెప్తున్నా, అప్పుడు కూడా మీరు మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడే టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీకు ఏమేమి కావాలి ఏంటి అనేది ఒక ఆర్డర్ రాసుకోండి. ఫస్ట్ థింగ్, నాకు జేఎన్టీయూ కాకినాడలో సిఎస్సి కావాలి, నెక్స్ట్ జేఎన్టీయూ కాకినాడలో సిఎస్సి కావాలా, లేదా నాకు విటేపీలో కావాలా, ఎస్ఆర్ఎంఏపీలో కావాలా, లేదంటే ఇంకొక వేరే యూనివర్సిటీలో కావాలా, లేదంటే వేరే ఇంజనీరింగ్ కాలేజీలో కావాలా, ఏంటి ఏ బ్రాంచ్ కావాలనేది ఒక ఆర్డర్ రాసి పెట్టుకోండి. ఆ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ పని యూనివర్సిటీ సంగతి ఏంటి, ఇంకా వెబ్ ఆప్షన్ చూపించట్లేదు, మేము పెట్టుకోలేదు అంటే ఎస్, మనం కూడా ఎంసెట్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. సో వాళ్ళు మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము అప్డేట్ చేస్తాం, we will update you అని చెప్తున్నా తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అండ్ వెబ్సైట్లో కూడా మేము అప్డేట్ చేస్తామని కమిట్మెంట్ ఇస్తున్నారనమాట. సో మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది, చూసుకోండి. వెబ్సైట్ ఏపీఎంసెట్ వెబ్సైట్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థ అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు, మోహన్ బాబు యూనివర్సిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డా అడ్మిషన్స్ అనేవి ఫిల్ అవ్వు. ఓకేనా, మేనేజ్మెంట్ కోటా కింద తక్కువ ఫిల్ అవుతాయి, మహా అయితే ఒక 50% ఫిల్ అవుతాయి. అదే ఈ ఎంసెట్ ద్వారా మ్యాక్సిమం కాలేజ్ ఫిల్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కోప్ ఇదే. కాబట్టి నెక్స్ట్ 2 to 3 years పాటు ఇవి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ తర్వాత కేఎల్ లాగా వాళ్ళు ఓన్గా పెట్టుకోవచ్చు. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ అనేవి ఫిల్ చేసుకుంటారు, అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడైతే ఏపీ ఎంసెట్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.